నమస్కారం సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం తెలుసుకోబోయే అంశం టెస్టోస్టిరోన్ హార్మోన్. ఈ హార్మోన్ మగవాళ్ళలోనే ఎక్కువగా ఉంటుందా లేక ఆడవాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటుందా? ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల వచ్చే నష్టాలేంటి? అలాగే ఇది క్రీడాకారుల్లో కండపుష్టిని పెంచుతుందా? ఇలాంటి ఎన్నో సమగ్రమైన విశ్లేషణ అంశాల గురించి తెలియజేయడానికి ఇవాళ మనతో ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, సాధారణంగా మగవాళ్లలో లైంగిక సమస్యలు వచ్చినప్పుడు టెస్టోస్టిరోన్ హార్మోన్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది మగవాళ్లలోనే ఉంటుందా లేక ఆడవాళ్లలో కూడా ఉంటుందా? అలాగే పెద్దవాళ్లలోనే కాకుండా పిల్లల్లో కూడా ఇది ఉంటుందంటారా? అలాగే టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రధాన విధులేంటో మాకు చెప్తారా? టెస్టోస్టిరోన్ అని మేల్ సెక్స్ హార్మోన్ అంటాము. ఎలా అయితే ఈస్ట్రోజన్ ఫీమేల్ సెక్స్ హార్మోన్ మనం చెప్తున్నాము, ఆరంగానే మేల్ సెక్స్ హార్మోన్. ఇది ప్రధానంగా కొద్దిగా ప్యూబర్టీ మొదలవుతుంది. అంటే ప్యూబర్టీ అంటే మన 10 ఏళ్ల వయసు నుంచి ప్యూబర్టీ మొదలవుతుంది. ప్యూబర్టీ మొదలైన తర్వాత 19 సంవత్సరాలలోపు మగపిల్లవాడు పూర్తి యవ్వనంతో తొణికిసలాడుతుంది. అంటే అంతవరకు 10 ఏళ్ళలోపు పిల్లవాడు మామూలుగా ఉంటుంది, పురుషాంగం చిన్నదిగా ఉంటుంది, పుట్టినప్పుడు దాదాపు అంతే కొద్దిగా పెరుగుతుంది అంతే. 10 ఏళ్ల వయసు నుంచి కాస్త పురుషాంగం ఎదురుపోతే 12 నుంచి మాత్రం పుంజుకొని పెద్ద అవుతుంది. అంతేత టెస్టోస్టిరోన్ హార్మోన్ అనేది జనరల్గా 10 ఏళ్ల వయసు నుంచి మొదలవుతుంది. అది రావడానికి అది ఎక్కడి నుంచి వస్తుంది? పురుషుల్లో వృష్ణాలు ఉంటాయి సార్, టెస్టికల్స్ అంటాం. ఆ టెస్టికల్స్లో లైడింగ్ సెల్స్ అంటాం. ఆ లైడింగ్ సెల్స్ ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి. అని టెస్టికల్స్లో ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అవడానికి మెదడులో నుంచి పిట్యూటరీ నుంచి గొనాడోట్రోపిక్ హార్మోన్ అనేది FSH, LH రెండు రకాలు. గొనాడోట్రోపిక్ హార్మోన్స్ అన్నమాట. ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినేటింగ్ హార్మోన్, 2 హార్మోన్స్ మొదలవుతాయి. ఎప్పుడు మొదలవుతాయి? ఈ 10 ఏళ్ల వయసు ప్యూబర్టీ అంటాం. ప్యూబర్టీ అంటే మగవాడు ఒక పుంసత్వాన్ని పుంజుకుని ఒక మగవాళ్ళగా సెక్స్ పరంగా మగవాడిగా సెక్స్ పరంగా ఒక రకం పరిపక్వత వచ్చే దశ అన్నమాట ప్యూబర్టీ. అంతకుముందు ఉండదా అంటే ఉంటుంది కొద్దిగా. ఎడ్రినల్ కార్టెక్స్ నుంచి ఆండ్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి. ఎడ్రినల్ కార్టెక్స్ అంటే కిడ్నీల పైన ఎడ్రినల్ కార్టెక్స్ ఉంటుంది. అక్కడి నుంచి కాస్త ఆండ్రోజన్స్ వచ్చి కొద్దిగా తోడ్పడుతుంది. కానీ ఎక్కువ మోతాదులో ఒక మగవాడిగా తెలిసిన హార్మోన్ మాత్రం టెస్టికల్స్ మాత్రం 10 ఏళ్ల వయసు తర్వాతే మొదలవుతుంది. పెద్దవాళ్ళు వచ్చేదంటే జనరల్గా మామూలుగా 10 ఏళ్ల వయసులో మొదలయ్యి 19 ఏళ్ల వయసుకి పూర్తిగా పరిపూర్ణంగా ఎంత కావాలో అంత మోతాదులో టెస్టోస్టిరోన్ తయారవుతుంది. మగపిల్లలు ఈ హార్మోన్ మొదలవగానే ఫస్ట్ పురుషాంగం గ్రోత్ మొదలవుతుంది. ఒక 12 ఏళ్ళు 11 వయసులో అంతవరకు చిన్నదిగానే ఉంటుంది, కొద్దిగా ఎక్కువ పెద్ద. ఆ గ్రోత్ మొదలెట్టి ఇది మొదలయ్యి 18-20 సంవత్సరాలుగా పరిపూర్ణంగా ఎంత కావాలో అంత వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా చంకల్లో మా అమ్మాయిల దగ్గర వెంట్రుకలు మొదలవుతాయి. కొద్దిగా గడ్డాలు మీసాలు, నూనె మీసాలు అని వస్తుంటాయి. అంటే మగపిల్లల్లో స్టెప్ బై స్టెప్ తర్వాత ఒక 14-15 సంవత్సరాలు వచ్చేకల్లా వాళ్ళు వీర్యం ఉత్పత్తి మొదలవుతుంది. తర్వాత మొదట్లో ఒకటి నీరులాగా వస్తుంది, తర్వాత వీరికణాలాగా దాని చేత ఒక 6-4 సంవత్సరంలో వీరికణాలు కూడా ఒక 15-16 సంవత్సరాలు వీరికణాలు కూడా వచ్చేస్తాయి. సెక్స్ పరమైన కోరికలు, లైంగిక వాంఛలు అవన్నీ కూడా మొదలవుతాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అంతా టెస్టోస్టిరోన్ వల్లే. అయితే ఇంత సరిపోయిందా? మగవాడు మరి ఏమవుతాడు? ఎదుగుతున్నాడు, అలా వయసు ఎదుగుతుంది. ఆ ఎదుగుతున్న కారణం ఏంటి? ఎముకలు ఎదుగుదల ఎలా వచ్చింది? ఈ టెస్టోస్టిరోన్ ఎముకల ఎదుగుదలకి తోడ్పడుతుంది. అంటే ఒక్క టెస్టోస్టిరోన్ కాకుండా ఇన్సులిన్ లైంగిక గ్రోత్ హార్మోన్ ఉంది, ఆ గ్రోత్ హార్మోన్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఫ్యాక్టర్ కూడా తోడవుతుంది. ఈ రెండు కలిసి మనుషులు చక్కగా బోన్స్ ఎదిగేది. ఒక బోన్సే కాదండి, ప్రధాన విషయాలు ఇంకోటి తెలుసా? ఒకటి లైంగికపరమైన ఆలోచనలు, లైంగికపరమైన ఆ యాక్షన్స్ అన్నీ కూడా మొదలవుతాయి టెస్టోస్టిరోన్ వల్ల. రెండోది ఎముకలు ఎదుగుదల వస్తుంది. మూడోది కండరాల సైజు పెరుగుతుంది. చిన్నప్పుడు అందరు పిల్లలు చాలా చిన్నప్పుడు అందరూ ఒకటేలా ఉంటారు. 10 ఏళ్ళు 12 ఏళ్ళు శాఖ మగపిల్లలందరూ ఒకటేలా ఉంటారు. తర్వాత కండపుష్టి వస్తుంది. కండపుష్టి మనిషి కండరాలు సైజు పెరుగుతాయి, స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సైజ్ అండ్ స్ట్రెంగ్త్ ఆ రెండు చక్కగా పెరుగుతుంది.
పెరిగి వాడు కొద్దిగా హీమేల్లా తేరుతుంటాడు నిదానంగా. ఆ టైంలో ఎక్సర్సైజ్ చేస్తుంటే ఈ కండపుష్టి చక్కగా తేరుగుతుంది. ఇవన్నీ కూడా మేల్ సెక్స్ హార్మోన్స్ వల్ల కలిగేది. డాక్టర్ గారు, శృంగారంలో పలుమార్లు పాల్గొనడానికి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే ఈ మగవాళ్ళల్లో పౌరుషానికి, ఫోర్స్ కి టెస్టోస్టిరోన్ హార్మోన్ కి ఏమైనా సంబంధం ఉందా? మగవాడిగా తయారవ్వాలంటే సెక్స్ సామర్థ్యం, పొటెన్సీ అంటాం. ఈ పొటెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? టెస్టోస్టిరోన్ వల్ల వచ్చింది. టెస్టోస్టిరోన్ వచ్చే రెండో కారణం వాళ్ళ మంచి ఆరోగ్యం చక్కగా పెంపుతుంది, కండపుష్టి వస్తుంది. కండపుష్టితో పాటు వీర్యం బాగా ఉత్పత్తి అవుతుంది, వీరి కణాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి పౌరుషం ఉంది. మగవాళ్ళలో పౌరుషానికి కూడా కొంత కారణం ఏంటంటే టెస్టోస్టిరోన్ కారణం. వెంట్రుకలు ఒంటి మీద చక్కగా రావడానికి కారణం ఏంటంటే టెస్టోస్టిరోన్. గడ్డాల మీసాలు బాగా రావాలంటే అయితే జీన్స్ ప్రభావం కూడా ఉంటుంది. కొంత జీన్స్ సరిగ్గా ఉండవు, తగిన వీడిని స్టిమ్యులేట్ చేసి ఉండకపోతే వాళ్ళు ఎంత టెస్టోస్టిరోన్ కూడా గడ్డాల మీసాలు ఫుల్గా రావు. కానీ గడ్డాలు మీసాలు రావడానికి మాత్రం టెస్టోస్టిరోన్ కారణం, వాళ్ళ పౌరుషానికి టెస్టోస్టిరోన్ కారణం, వాడు చక్కగా తయారు. డాక్టర్ గారు, ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయో చెప్తారా? టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువ అయితే ప్రధానంగా తెలియంటే వాళ్ళు సెక్స్ కోరికలు తగ్గుతాయి. సెక్స్ కోరికలు సరిగా ఉండవు, అంగసములు సరిగా ఉండవు. పైగా వాళ్ళ డిప్రెసివ్ మూడ్, డల్నెస్ ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షన్ తగ్గుతుంది. అలాగే కండరాలు కూడా బోర్బోరుగా. ఫ్యాట్ ఉంది సార్, ఇంతమంది ఏం చెప్పాము, మామూలు వయసులో 18 ఏళ్ళు 19 వయసులో ఫ్యాట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ బాడీ మొత్తం. ఇప్పుడు ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ తగ్గిపోతుందో ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ పొట్ట దగ్గర ఎక్కడో చోట బాడీ మీద మొత్తం అనీవెన్గా ఫ్యాట్, ముఖ్యంగా పొట్ట ఎబ్డాన్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ చేరుతుంది. దాంతో మనుషుల్లో దేని మీద ఆశ డల్గా తయారవుతారు. టెస్టోస్టిరోన్ లోపం వల్ల సెక్స్ వీక్నెస్, ఎముకలు కదా బోరుగా తయారవడం, తర్వాత కండపుష్టి తగ్గడం, కండరాలు పట్టించి తగ్గుతుంది, దాంట్లో స్ట్రెంత్ తగ్గుతుంది. ఇద్దరు చక్కగా మంచి బలం ఉండేవాడు బలం లేకుండా తయారవుతాడు. డిప్రెషన్ లాగా వస్తుంది, డల్నెస్ లాగా వస్తుంది. ఇవన్నీ కూడా టెస్టోస్టిరోన్ తక్కువ. అందుకని స్త్రీలలో వెళ్తే మెనోపాజ్ అంటారు, మగవాళ్ళలో 60-70 సంవత్సరాలు చేయగల టెస్టోస్టిరోన్ తక్కువై ఆండ్రోపాజ్ అంటారు. ఈ ఆండ్రోపాజ్ రావడంగానే మనిషికి ఓపిక ఉండదు, డిప్రెషన్ ఉంటుంది, డల్నెస్ ఉంటుంది, సెక్స్ సామర్థ్యం ఉండదు, ఏం చేయాలంటుంది, నిరాసక్తత, ఇవన్నీ కూడా టెస్టోస్టిరోన్ తక్కువ వస్తుంది. అలాంటి కేసులో టెస్టోస్టిరోన్ మనివ్వాల్సి వస్తుంది. డాక్టర్ గారు, సాధారణంగా క్రీడాకారుల్లో కండబలం ఎక్కువగా ఉంటుంది. దానికి ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ కి ఏమైనా సంబంధం ఉందా? అలాగే ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గితే వాళ్ళకి ఎటువంటి నష్టాలుంటాయో చెప్తారా? క్రీడల్లో చక్కగా ఏంటంటే టెస్టోస్టిరోన్ బట్టే వాడు చక్కగా ఆటలాడగలుగుతున్నాడు. ఆటలాడడంతో కండపుష్టి బాగా వస్తుంది. క్రీడాకారుడు చక్కగా కండపుష్టితో పనిచేసి తయారయ్యాడంటే టెస్టోస్టిరోన్ వల్ల అయ్యాడు. అలాగే వృద్ధాప్యంలో టెస్టోస్టిరోన్ తగ్గడం వల్ల ఆండ్రోపాజ్ వస్తుంది. అంటే కండరాలు క్షీణిస్తాయి, బలం లేకుండా ఉంటాయి, స్ట్రెంత్ లేకుండా ఉంటుంది, స్టామినా లేకుండా ఉంటుంది, వాళ్ళు రకరకాల మానసిక వైపరీత్యాలు వస్తాయి. డాక్టర్ గారు, ముందుగా ఒకళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు త్వరలో పెళ్లి కాబోతోంది. నేను ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఇటీవల ఓ ఆవిడతో శృంగారంలో పాల్గొన్నప్పుడు 1 నిమిషంలోపే వీర్యస్ఖలనం జరిగిపోయింది. ఇలా అయితే నా భార్యతో శృంగారాన్ని ఎంజాయ్ చేసేదెలా అని అడుగుతున్నారు. మనిషికి జలుబు చేయడం, తడిసి పడడం ఎంత సహజమో మగవాళ్ళలో శీఘ్రస్ఖలనం అంత సహజం. దానికి తోడు మనిషిలో ఒక కంగారు, గాబరా, యాంగ్జైటీ ఏదో ఉంటే అలా ఉంటే ఇంకా త్వరగా ఆంటీతో కలిసాడు, త్వరగా అయిపోయింది, ఎమోషనల్ అయిపోయినాడు అంటే ఆ సెక్స్ చేయలేకపోతే ఊపు, ఆ ఊపు వచ్చేది కదా మనిషి మూడు చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు కదా, ఇట్టే అయిపోతుంది. కొంతమందికి ఆ మూడుతో సంబంధం లేదు, ప్రిమిటివ్ ఎజాక్యులేషన్ అంటాం, అయిపోతుంది. అవన్నీ లేదు. మామూలుగా ఒకవేళ అలా ఉంటే మాత్రం మామూలుగా స్టార్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసి వీర్యస్ఖలనం త్వరగా అవ్వకుండా చేయొచ్చు. లేకపోతే మందులు డాపాక్సిన్ బిల్డేసి కొంత కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే పెళ్లి చేసుకోవచ్చు. ఇంకేం శీఘ్రస్ఖలనం వల్ల పెళ్లికి ఇబ్బంది లేదు. మనం జనరల్గా పెళ్లి అయ్యాక రోజు సెక్స్లో పాల్గొంటే ఈ సమస్య అంతగా ఉండదు. డాక్టర్ గారు, మరో ప్రశ్న ఇలా ఉంది. సమరం గారు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. 2-3 రోజుల నుండి నాకు అంగం స్తంభించడం లేదు. నేను 3 సంవత్సరాల నుండి రోజుకి 1 లేదా 2 సార్లు హస్తప్రయోగం చేసేవాణ్ణి. ఇటీవల 6 నెలల నుండి 4-5 సార్లు చేస్తున్నాను.
ఇలా అతిగా హస్తప్రయోగం చేయడం వల్ల నాలో శృంగారంలో బలహీనత వచ్చిందా? నాకు చాలా భయంగా ఉంది. తిరిగి నాలో అంగస్తంభనలు కలుగుతాయా? నేను శృంగారానికి పనికి వస్తానా? నా సమస్యకు పరిష్కార మార్గం లేకపోతే చావే నాకు శరణ్యం. దీనికి ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. చావస్తుంది చెప్పుకున్నాం, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మగపాళ్ళల్లో 18-19 సంవత్సరాలు ఫుల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది. ఆ టైంలో మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టామినా ఉంటుంది. దానివల్ల రోజుకి 5 సార్లు 6 సార్లు 10 సార్లు అస్తం చేస్తారు. కొంత 24 అలా ఏళ్ళు 22 24 ఏళ్ళు తిరగల ఆ స్పీడ్ తగ్గుతుంది. ఆ స్పీడ్ దగ్గర కల్లా వాళ్ళు చేయడం తగ్గుతుంది, అస్తమయం దొరుకుతూనే ఉంటుంది. అంటే అస్తమయం చేయడం వల్ల వీక్ అవుట్ ఉండదు, అది ఎప్పుడు జరగదు. కానీ మొట్టంలో ఒక రకమైన చెయ్యాలి, ఏదో కావాలి, సెక్షన్ బాగా ఎంజాయ్ చేయాలి ఫీల్తో అస్తమయం చేసేసి ఆ థ్రిల్ పొందుతారు. ఒకసారి థ్రిల్ అలవాటు అయిపోయి స్లోగా దాని నుంచి తగ్గుతుంటారు. ఇంకోటి హార్మోన్ ప్రభావం, మనిషి స్టెబిలైజ్ అయిపోతుంది. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి అయిన రోజుల్లో చక్కగా థ్రిల్లింగ్గా ఉండి ఎక్కువసార్లు చేస్తారు, తరలేదు. కానీ పెళ్లికి పూర్తి అనేది చావే సరైన అన్న మీనింగ్ ఇస్తుంది. చావేం కాదు, అస్తమయం చేయడం ఎటువంటి నష్టం లేదు, ఏ భయపడవలసిన లేదు. శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు చక్కగా. అందరు దాదాపు మగవాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన స్టేజ్లో ఉంటారు. మొట్టమొదటి చాలా స్పీడ్లో ఉంటారు, ఎక్కువసారి అస్తమయం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ తర్వాత తగ్గుతూ ఉండదు, అందరికీ తగ్గుతుంది. అంటే దాని గురించి ఈయన స్పెషల్ ఏం కాదు, ఈయన చావనవసరం లేదు. డాక్టర్ గారు మరొక ఇలా అడుగుతున్నారు. డాక్టర్ గారు, వీర్యస్ఖలనం అయిన తర్వాత అనేక సార్లు నాకు మూత్రానికి వెళ్లాలనిపిస్తుంది. ఇది మామూలుగా జరిగేదేనా, లేక నేనేమైనా డాక్టర్ని సంప్రదించాలా అని అడుగుతున్నారు. వీర్యస్ఖలనం అయిన తర్వాత అనేక సార్లు అంటే ఉండదు, మామూలుగా అయిపోతుంది. ఆయనకి అన్ని ఎందుకు అనిపిస్తుంది తెలియదు. కానీ ఏంటంటే సాధారణంగా జరుగుతుందంటే వీర్యస్ఖలనానికి యూరినరీ బ్లాడర్కి రెండింటికి ఒక్క సంబంధించిన నర్వ్ సిస్టమే సప్లై. ఏ నరాలైతే వీర్యస్ఖలనం అవ్వడానికి సప్లై అవుతావో అవే బ్రాంచెస్ శాఖలు యూరినరీ బ్లాడర్ కూడా ఉంటుంది. అంచేత వీర్యస్ఖలనం అయిన తర్వాత వెంటనే యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకని ఏదైతే వీర్యస్ఖలనానికి స్టిమ్యులేట్ చేసిందో ఆ నర్వ్ సిస్టమ్ యూరినరీ బ్లాడర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే యూరిన్ పోసుకుంటారు. కానీ పలుమార్లు వెళ్ళాలనిపిస్తుంది అంటున్నారు. పలుమార్లు అంటే ఆ స్టిమ్యులేషన్ కంటిన్యూ అవుతుంది అనుకోవాలి. కానీ జనరల్గా పలుమార్లు వెళ్ళాలంటూ ఉండదు. ఎందుకంటే మామూలు ప్లాస్ పోసేసుకుంటే ఫుల్గా పోసేసుకుంటారు, ఇంకా ఆ వెళ్ళాలనే ఫీలింగ్ ఉండదు. కానీ ఈయనకు ఉందంటే మాత్రం ఒకసారి డాక్టర్ చూపించుకునేది. అది జబ్బు మాత్రం కాదు, కానీ ఇంకా వేరే ఇతర చూడాలి. ఒకసారి డాక్టర్ చూపించి ఏమైనా డిఫెక్ట్ ఉంటే దానికి ముందు వాడుకునేది. లేకపోతే నార్మల్ అడ్జస్ట్ అవుతుంది, కొంతకాలం ఉంటే అడ్జస్ట్ అయిపోతుంది. అంతేగాని వేరే డిసీజ్ మాత్రం కాదు. డాక్టర్ గారు మరొకరు ఇలా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నేను రెగ్యులర్ గా మీ ప్రోగ్రాం చూస్తున్నాను. అనేక మంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు చెప్తున్నారు. మీకు మా అందరి తరపున ధన్యవాదాలు. డాక్టర్ గారు, నాదో సందేహం. నాకు పెళ్లి నిశ్చయమైంది. నాకు శృంగార విషయంలో చక్కని అవగాహనే ఉంది. అయితే సుంతి ఆపరేషన్ చేయించుకుంటే రసానుభూతి ఎక్కువగా ఉంటుందని నా స్నేహితులు మాట్లాడుతూ ఉంటారు. ఇది నిజమేనా? నన్ను సుంతి చేయించుకోమంటారా? నా అంగంతో ప్రస్తుతానికి ఎటువంటి సమస్య లేదు. దీనికి ఏదైనా సలహా చెప్పండి అంటున్నారు. సుంతి ఆపరేషన్ చేయించుకోవాల్సిన మామూలు అవసరం. సుంతి ఆపరేషన్ అంటే రసానుభూతి ఎక్కువ ఉంది మాట కరెక్ట్ కాదు. సుంతి చేయించుకున్నా చేయించుకోకపోయినా రసస్పందన వాళ్ళు, శృంగార స్పందన వాళ్ళు ఒకటేలాగా స్పందిస్తారు. అంచేత సుంతి చేయించుకోవాలని ప్రత్యేకంగా ఆయనకి లైంగికపరమైన ఎక్కువ ఉండేది ఉండదు. అంచేత ఆయన ప్రత్యేకంగా చేయించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్నేహితులు చెప్పేది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆ సెక్స్ పరమైన కోరికలు కానివ్వండి, స్పందన కానివ్వండి, థ్రిల్ అనేది ఒకటేలాగా ఉంటుంది. చేయించుకోకపోయినా అది సుంతి చేయించుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఉండొచ్చు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారు. డాక్టర్ గారు, నాకు పెళ్ళై 3 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఇటీవల ల్యాబొరేటరీ పరీక్షలో నా వీర్యంలో 70,000 మిలియన్ల వీర్య కణాలున్నట్లు వచ్చింది. అవి తక్కువ ఎక్కువ? నేను సంప్రదించిన డాక్టర్ గారు సంతానం కలగడానికి అవి సరిపోతాయి అంటున్నారు. మరి మాకు పిల్లలు ఎందుకు కలగడం లేదు? సలహా చెప్పండి అంటున్నారు. పిల్లలు కలగకపోవడానికి వీర్య కణాలు ఒక్కటే కారణం కాదు కదండి. అట్లా లేడీస్లో అన్నం విడుదల ఉండాలి. అన్నం విడుదల లేక అన్నం ఫెలోపియన్ జీవులు ప్రయాణించాలి. అక్కడ పురుష బీజకణము స్త్రీ అన్నము కలిసి ఒక సంయుక్త బీజకణం పిన్నంలా చిన్న పిన్నంలా చేరాలి. అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొచ్చి గర్భాశయం చేరాలి. గర్భాశయంలో ఎండోమెట్రియం అనేది హెల్దీగా ఉండాలి. ఇవన్నీ ఉండాలి.
అలా ఉండగా ఇప్పుడు ఈయన వీర్య కణాలు 70 మిలియన్స్ ఉన్నాయన్నారు. ఓకే, 70 మిలియన్స్ ఉన్నాయి కదా, కదలిక మోర్ దెన్ 60% ఉండాలి. మొటిలిటీ అంటే యాక్టివ్ మొటిలిటీ అనేది 60% మించి ఉండాలి. 60% తక్కువ ఉన్నట్లయితే సాధారణంగా ఉన్న సంఖ్య ఉన్నప్పుడు కూడా అంత ఇదిగా ప్రయాణించలేవు. ఇప్పుడు ఏంటంటే వేడి మార్గంలో వీర్యం కలపబడ్డ తర్వాత ఆ వీరి కణాలు నిదానంగా ప్రయాణించాలి గర్భాశయంలోకి. గర్భాశయం నుంచి ఫిలిపిన్ ట్యూబ్లోకి రావాలి. వీరి కణాలు కదలిక లేదనుకోండి, సంఖ్య ఉంది కదలిక లేదు, అవి డల్గా ఉన్నాయి, యాక్టివ్గా లేవు. అప్పుడు వీరి కణాలు ఉన్నా ఫలితం లేదు. అంటే ఎలా యాక్టివ్ మొటిలిటీ ఎంత ఉంది అది చూడాలి. కొంతమందికి లేకపోవడం కారణం ఏంటి? అక్కడ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, లేదా థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ హార్మోన్ తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా హార్మోన్ డిఫెక్ట్ ఉండొచ్చు. ఆ హార్మోన్ డిఫెక్ట్ మనం కరెక్ట్ చేసి చూడాలి. అంటే కేవలం నా వీరి కణాల సంఖ్య ఉంది కనుక సరిపోదు, కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలు మీకు డయాబెటిక్ పర్సన్ ఉంటారండి, వాళ్ళకి అన్ని బాగానే ఉంటాయి, అన్ని బాగులు కూడా వాళ్ళు ప్రెగ్నెన్సీ రాదు. డయాబెటీస్ ఉంటే, షుగర్ ఉంటే కొంతమందికి ఎందుకు రాదంటే ఆ డయాబెటీస్ వల్ల, షుగర్ కంప్లైంట్ వల్ల ఆ లోపల నుండి జెనెటిక్ మెటీరియల్ సారా, ఆ జెనెటిక్ మెటీరియల్ డ్యామేజ్ అయింది. అప్పుడు ప్రెగ్నెన్సీలో చూడగానే వీరి కణాల సంఖ్య చాలా బాగుంది, కదలిక ఉంది, అన్నీ ఉన్నాయి కూడా. కానీ వీరి కణాల్లో ఉండే జీన్స్, జెనెటిక్ మెటీరియల్, క్రోమోజోమ్ అవి సరిగ్గా ఉండవు. సరిగ్గా లేకపోవడం రాదు. అంటే కారణం చూసి పరీక్ష చేయడం కానీ అడ్వాన్స్డ్గా మన టెక్నిక్స్ ద్వారా పరీక్ష చేసి తప్పకుండా కారణం వస్తుంది. ఆ కారణం బట్టి చికిత్స చేసి వీళ్ళు కాదు. డాక్టర్ గారు ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, నా వయసు 18 సంవత్సరాలు. ఇటీవల నేను కొద్ది పనికే అలసిపోతున్నాను, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను, గంటసేపు కూడా కూర్చొని చదవలేకపోతున్నాను, నిద్రలో కూడా వీర్యం పోతోంది. రోజు ఇలా వీర్యం పోవడంతో నేను నీరసించిపోతున్నానా? నా నీరసం తగ్గేదెలాగో చెప్పండి అంటున్నారు. వీర్యం పోవడం వల్ల ఎవ్వరూ నీరసపడరండి. వీర్యం పోవడం వల్ల నీరసపడేట్లయితే పెళ్ళైన వాడు, కొత్తగా పెళ్ళైన వాడు రోజుకి 4 సార్లు 5 సార్లు 6 సార్లు సెక్స్ పడుతుంటారు. వాళ్ళు ఎవరు నీరసంగా ఫీల్ అవ్వరే? అస్తమయం చేస్తానో లేదా నిద్రపోయి ఎందుకు ఫీల్ అవ్వాలి? వీర్యం పోవడం వల్ల నీరసం అంటూ ఉండదు. నిజంగా వీర్యం పోవడం వల్ల నీరసపడేట్లయితే పెళ్ళైన వాడు ప్రతివాడు పక్క పిసికి మారాల్సింది. ఎవరు మాడు, వాడు ఇంకా పైగా ఒళ్ళు చేస్తాడు శుభ్రం తిండి. ఇప్పుడు నీరసం ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయన తీసుకోవాల్సిన ఆహారం సరైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి, లేదా ఎనీమియా, రక్తహీనత ఉండాలి. రక్తహీనత ఉన్న వాళ్ళకి చాలామందికి నీరసం ఉంటుంది. ఈ పిల్లల్లో చాలామంది సరైన ఆహారం తీసుకోక వాళ్ళ రక్తహీనత ఏర్పడి దానిలో ఎనర్జీ లేకుండా తయారవుతుంది. అది ఎనర్జీ రిచ్ ఫుడ్ తీసుకోవడం. ఎనర్జీ రిచ్ ఫుడ్ ముందు ఫస్ట్ చూసుకోవాలంటే ఎనీమియా ఉందా, రక్తహీనత ఉందా, ఆ రక్తహీనత ఎందుకు వచ్చింది, కడుపులో పాములు లాంటివి ఉన్నాయా, లేదా ఆహారంలో ఐరన్ లోపం ఉంటుందా, ఆకుకూర అసలు తినలేదు. వీళ్ళంతా ఆకుకూర తినాలి. ఆకులు తింటే కానీ మనకి ఐరన్ అందదు. గోంగూర, తోటకూర ఇవన్నీ తినాలి, తింటేనే అది విలువ. అలాగే ఎనర్జీ రిచ్ ఫ్రూట్స్ తీసుకోవాలి. అరటిపళ్ళు, మామిడిపళ్ళు, చప్పటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, బత్తాయి, ఇవన్నీ తీసుకోవాలి. ప్రతివాడు జంక్ ఫుడ్ చేసి దాని కడుపు నింపేస్తాను, ఆకలి చంపేస్తున్నాడు. జంక్ ఫుడ్ ఎనర్జీ ఏం రాదు. అంచేత సరైన ఆహారం అన్ని సమపాలల్లో తీసుకుంటూ వస్తుంది. అంతే డాక్టర్ గారు ఎందుకని నేను నీరసంగా ఉంటున్నాను, ఎందుకు నాకు స్టామినా ఉంటుంది, ఎందుకు ఎనర్జీ లేకుండా, ఎందుకు అలసిపోతున్నాను అని అడిగి, అంతేగాని వీర్యం పోవడం కాదు. ఎవరికి వీర్యం పోవడం వల్ల నీరసపడరు, అది గుర్తుంది. అది అసభ్యంగా పోనివ్వండి, లేదా నిద్రలకు పోనివ్వండి, సప్తస్కాలకు పోనివ్వండి, ఎలా పోయినా ఏ ఒక్కరూ నీరసపడరు. అంటే మనసులోంచి వీర్యం పోతే వీక్ అయిపోతా అని ఫీలింగ్ మాత్రం వెళ్ళిపోవాలి. డాక్టర్ గారు ఇంకో ప్రశ్న ఇలా ఉంది. డాక్టర్ గారు, మా స్నేహితునికి 2 బీజాలు లేవంట. ఇటీవల మాకు ఈ విషయం చెప్పాడు. దాంతో అతను శృంగారంలో పాల్గొనాలంటే భయం వేస్తోందని పెళ్లి వాయిదా వేస్తున్నట్లు చెప్పాడు. వాడి పరిస్థితికి పరిష్కారం ఉందా? పెళ్లైన తర్వాత శృంగారంలో పాల్గొన్నా పిల్లలు పుడతారా? అతను పెళ్లి చేసుకోవచ్చా లేదా? దీనికి సలహా చెప్పండి అంటున్నారు. 2 బీజాలు లేకపోవడం ఉండదండి. 2 బీజాలు లేకపోతే అసలు మగాళ్ళగా తయారవాడు, అంగ సంబంధం ఉండవు, ఏముండవు. ఉన్నాయి, ఎక్కడున్నాయి? బీజాలు లేవు. అక్కడ ఉంటే ఇంగనల్ రీజియన్ అంటాం, అక్కడైనా ఉండొచ్చు, కడుపు లోపల ఉండొచ్చు. జగల అన్డిసెండింగ్ టెస్టిస్ అంటాం, ఎక్టోపిక్ టెస్టిస్ అంటాం. 2 టెస్టిస్లు వీర్షణాలు 2 కూడా పొత్తికలో ఉంటాయి అన్నమాట. ఉంటే అక్కడ అందుకే అతనికి మగతనం బాగానే ఉంది, మగతనం కానీ భయపడుతున్నాడు. టెస్టికల్స్ లేవు కనుక నేను పనికిరాని అనుకుంటున్నాడు. అంతకని ఏం లేదు. అతను ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినా, అయితే ఎంఆర్ఐ లోవర్ అబ్డామిన్ తీసి చూడాలి. ఎంఆర్ఐ తీసి చూస్తే ఎంఆర్ఐలు ఎక్కడనే తెలుస్తాయి. కొంతమందికి
పొత్తిగలు ఉంటే దింపొచ్చు కిందకి, దింపి స్కోటం పెట్టచ్చు. లేదా వేరే చూద్దాం, డాక్టర్ డిసైడ్ చేస్తారు ఏం చేయాలనేది డాక్టర్ చూపించేది. ఆయన పెళ్లి చేసుకోవచ్చు. బీజాల్లో టెస్టికల్స్ లేనంత మాత్రాన పెళ్లి మానవుడు. అతనికి సెక్స్ స్టామినా ఉంది కదా, శుభ్రంగా ఇంట్లో బాగానే ఉన్నాడు. ఇప్పుడు లేదు తెలిసాక బాగుపడుతున్నాడు అంతే. అంతకని లేదు. అసలు డాక్టర్ చూపించి ఎలా ఉంది, ఏంటి డిఫెక్ట్ ఏముందా, దానిలో హార్మోన్స్ తక్కువైనాయా అని చూసుకుని చేస్తున్నా. నా ఉద్దేశం అతను బాగానే ఉన్నాడు, లేకపోతే ఇప్పుడు రాదు డౌట్ అతనికి. ఆయన ఇంతకాదు బాగానే ఉన్నాడు. మామూలుగా అంగస్తంభాలన్నీ మామూలుగా ఉంటాయి. ఆయన అసలు డాక్టర్ చూపించి డిసైడ్ చేస్తున్నాం. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు లైంగిక పరమైన సందేహాలు కానీ, సంతానలేమి సమస్యలు కానీ ఏమన్నా ఉంటే మాకు ఇమెయిల్ చేయండి. మా ఇమెయిల్ ఐడి bms@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా తెలియచేయచ్చు. మా చిరునామా సుఖజీవనం, ఈటీవీ లైవ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అలాగే మీ సమస్యను మాకు వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చు. SUJ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమస్యను టైప్ చేసి 8008532087 నంబర్కి వాట్సాప్ చేయండి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.